ఒక స్త్రీ తన 8 నెలల పాపను తీసుకుని కుటుంబంతో సహా విహారయాత్రకు బయలుదేరి ఒక 5 స్టార్ హోటల్లో దిగింది. ఒకరోజు పాప ఏడుస్తుంటే ఆ మహిళ 5 స్టార్ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి పాప పాల కోసం ఏడుస్తుంది, దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా అని అడిగింది. ఆ మాట విన్న 5 స్టార్ హోటల్ యజమాని తప్పకుండా ఇస్తాం మేడం, కానీ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూపాయలు మేడం అని చెప్పాడు. అప్పుడు ఆ మహిళ పర్వాలేదు ఇవ్వండి అని చెప్పి ఒక కప్పు పాలు తీసుకుని ఆ పాపకి తాగించింది. కొంత సమయం తర్వాత వారందరూ అక్కడ చుట్టుపక్కల ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో చిన్న పాపకి మళ్లీ ఆకలి వేసి పాల కోసం ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు వారికి మార్గం మధ్యలో రహదారి పక్కన ఒక చిన్న టీ స్టాల్ కనిపిస్తే అక్కడ కారు ఆపి ఆ టీ స్టాల్ యజమాని దగ్గర ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టించిన తర్వాత ఈ పాల రేట్ ఎంతండి అని అడిగింది. అప్పుడు ఆ టీ కొట్టు యజమాని, మేడం ఏం మాట్లాడుతున్నారు, ఎవరైనా చిన్నపిల్లలకి ఇచ్చే పాలకు వెలకడతారా, మేము చిన్నపిల్లలకి ఇచ్చే వాటిపైన డబ్బులు వసూలు చేయమంటూ ఆ టీ స్టాల్ యజమాని నవ్వుతూ లోపలికి వెళ్లిపోయాడు. ఆ స్త్రీ ఎంత బలవంతం పెట్టినా ఆయన డబ్బులు తీసుకోలేదు. అంతేకాకుండా ప్రయాణంలో పాపకి అవసరమవుతాయని మరో కప్పు పాలు పోసి ఆ స్త్రీకి అందించాడు. అప్పుడు ఆ స్త్రీ కారులో కూర్చొని ఆలోచిస్తూ, నిజంగా ఎవరు ధనవంతులు, వేల రూపాయలను ఛార్జీలుగా వసూలు చేసి పసిపాప ఆకలిని కూడా వ్యాపార వస్తువుగా చూసిన 5 స్టార్ హోటల్ యజమానా, లేక ఎదుటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచన ఉన్న టీ కొట్టు యజమానా? మీరే ఆలోచించండి. ఏదీ తిరిగి ఆశించకుండా కొంతమంది చేసే చిన్న చిన్న సహాయాలని ఎప్పటికీ వెలకట్టలేం, వాటిని మనం ఎన్నటికీ మర్చిపోలేం. ఇటువంటి అనుభవం మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైందా? అయితే కామెంట్లో తెలియజేయండి.